ప్రాబ్లం వచ్చిన వెంటనే ఈ హోమియోపతి వాడడం అనేది కూడా స్టార్ట్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని మీరు చెప్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మీరు అది ఎలా అంచనా వేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు అనుకోవచ్చు? కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. యాక్చువల్గా ప్రాబ్లం వచ్చిన వెంబడే నేను హోమియోపతి తీసుకోమని చెప్పను. ఓకే, వెయిట్ చేయమని చెప్తాను. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్తాను. అది కూడా అలోపతి కదా. బట్ పారాసిటమాల్ ఈజ్ ద మినిమం మెడికేషన్ సిస్టమ్. వెరీ సింపుల్. ఇట్ ఈజ్ ఓన్లీ సపోర్ట్. మీకు మీ సిస్టమ్ ఎక్కువ డ్యామేజ్ చేయదు అది. యాంటీబయాటిక్ లాగా మీ వ్యవస్థ నాశనం చేయదు అది. మీకు సపోర్టింగ్గా టెంపరీ సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ నేను అడ్వైజ్ చేసేది సింపుల్గా టైం నమ్ముకోవాలి. సెకండ్, ఒకవేళ అవసరమైతే పారాసిటమాల్ వేసుకోవాలా. ఈ రెండింటి ద్వారా తగ్గకపోతే హోమియోపతి వాడుకోండి. ఓకే. ఈ హోమియోపతి కూడా నేను ఇచ్చే మెడిసిన్స్ అంటే మీ లక్షణాలను బట్టి అంటే కనుక ఇక్కడ ఏంటంటే హోమియోపతిలో ఒక చిన్న కష్టం ఏంటంటే కామన్ మెడిసిన్ ఉండదు అందరికీ. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఒక 10 మంది వచ్చారు, 10 మందికి మీ జలుబు దగ్గు వచ్చింది. ఈ 10 మందికి ఒకే మెడిసిన్ ఉండదు. మీ పర్సనాలిటీ తగ్గట్టుగా మీ మెడిసిన్ వేరు, ఈ పర్సనాలిటీ తగ్గట్టు ఈ మెడిసిన్ వేరు. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఐఎమ్ ట్రీటింగ్ యూ, ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. మీరు ఈరోజు ప్రాబ్లం వచ్చిందంటే మీ 10 మంది జలుబుకున్నంత మాత్రాన నేను 10 మందికి కామన్ మెడిసిన్ కాదు ఇక్కడ. అల్లోపతిలా కాదు. అల్లోపతి ఏంటంటే కెమికల్ ట్రీట్మెంట్. కామన్గా బ్లైండ్గా 10 మందికి ఒకే మెడిసిన్ ఉంటుంది. బట్ హోమియోపతి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీ ట్రీట్మెంట్ మీకే ఉంటుంది, మీకు ఇచ్చే మెడిసిన్ మీకే ఉంటుంది. మీ కాన్స్టిట్యూషన్ వేరు, ఆయన కాన్స్టిట్యూషన్ వేరు. వాడు ఆ సినిమాలో ఏదో ఒక ఇసుక తీసుకెళ్తాడుగా ఆలిగాడు. ప్రతిసారి ఆలిగాడు ఇసుక తీసుకెళ్తాడు. ఏంట్రా బాబు నువ్వు ఇసుక తీసుకెళ్తున్నావు, అసలు ఏంది నువ్వు, అసలు ఏంది ప్రతిసారి ఇసుక తీసుకెళ్తున్నావు అంటే చల్లదాని పోతా ఉంటాడు. అక్కడ బైక్ విషయం చూడ్డాడు, మీరు బాడీ విషయం చూడడంలే, ప్రాబ్లం చూస్తున్నారు. ఓకే, మీకు జలుబు చేసింది, ఆయన జలుబు చేసింది, ఆయన జలుబు చేసింది, సేమ్ స్టోరీ ఇది. బట్ మీరు ప్రాబ్లం చూసి ప్రాబ్లం ట్రీట్ చేస్తున్నారే కానీ బట్ ఆ ప్రాబ్లం వెనకాలటువంటి సిస్టమ్, దట్ ఈస్ అ బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఈవెన్ హీరో హీరోయిన్ యాక్టివ్గా ఉండాలన్నా సరే, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి అవసరం ఉంది. ఇప్పుడు హోమియోపతి సమాజానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక కెమికల్ పద్మవ్యూహంలో ఇరుక్కున్నారు. దాని నుంచి బయటికి తీసుకొని రావాలి. మిమ్మల్ని దాని నుంచి బయటికి రావాలా? మీరు రావాలంటే కనుక మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలే కారణమైతాయి. రేపు పొద్దున ఇంకా లీడ్ అయిపోతుంటాయి, ఇంకా ప్రాబ్లం అయిపోతుంటాయి. ఈవెన్ మీ యొక్క ఆలోచన విధానం కూడా మీ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన విధానం కూడా హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంత ఘోరమైనటువంటి ఇది ఉంటుంది. ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే హోలిస్టిక్ వే, కాన్స్టిట్యూషనల్ వే అంటే జబ్బు లక్షణాలు తీసుకుంటాను, మీ యొక్క మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను తీసుకుంటాను. సో మీకు ట్రీట్మెంట్ నుండి ఒక మెడిసిన్ కాన్స్టిట్యూషన్ చేస్తే ఆ మెడిసిన్ మీ యొక్క సిస్టమ్ని బెటర్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్ని సపోర్ట్ చేస్తుంది. మీరు చెప్తూ ఉంటే సార్, సెలబ్రిటీ విషయం అనేటప్పటికి రీసెంట్గా ఒక ఫోటో అనేది కూడా లీక్ అయింది సార్. అదేంటంటే బాలీవుడ్ హీరోయిన్ ఉన్న జాన్వీ కపూర్ గారు, అంటే మన శ్రీదేవి గారి కూతురు. సో ఆవిడ హోమియోపతి మెడిసిన్ వాడడం అనేది కూడా రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం సార్. ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ ఇప్పటికి కూడా ఈవెన్ తెలుగులో కూడా చాలామంది హీరో హీరోయిన్లు నా మెడిసిన్ వాడుతున్నారు. ఓకే, ఓకే. అంటే ఒక సేఫ్, ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు. చాలామంది విలేజర్స్ కానివ్వండి, సిటీ పీపుల్ కానివ్వండి, ఈ టౌన్ పీపుల్ కానివ్వండి, హోమియోపతి గురించి తెలుసుకోక చుట్టూ ఒక బాయిలో కప్పలాగా మా చుట్టూ వాళ్ళు వాడతారు, నాకు వాడుతుంది, వానికి బ్యాక్ ఎక్కుంది, నాకు బ్యాక్ ఎక్కుంది, వానికి షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది. షుగర్ అనేది ఒకప్పుడు షుగర్ అంటేనే భయపడేటోళ్ళు, ఇప్పుడు కామన్ అయిపోయింది. చెప్తాను కదా, హోమియోపతి అనేది సెలబ్రిటీ వైద్యం అయిపోయింది ఇప్పుడు. ఓకే. ఎందుకంటే వాళ్ళన్నీ తెలిసి అన్ని కాన్షియస్గా వచ్చేసి, సో డ్యామేజ్ లేని సిస్టమ్ తీసుకోవాలి, సో ఒక కెమికల్ సిస్టమ్ తీసుకోకూడదు, ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ తీసుకోవాలని చెప్పి హోమియోపతిని చూజ్ చేసుకున్నారు. ఓకే, అర్థం మీకు? ఆ తెలివితేటలు మనకెందుకు లేవు? ఆ కాన్షియస్ మనకు లేవు? మనం హీరోలం కదా, మనం సెలబ్రిటీస్ కదా. వాళ్ళకంటే పెద్ద సెలబ్రిటీస్ మనం, రియల్ లైఫ్ సెలబ్రిటీస్ మనం. నీ బతుకంతా రియల్ లైఫ్లో సెలబ్రిటీ నువ్వు. నీ దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ నువ్వు కెమికల్స్ వాడుకుంటూ నీ బతుకెందుకు నాశనం చేసుకుంటావు? సో ఈ రోజు నుంచి ఆ కెమికల్ బతుకు మీకు వద్దు, నీ ఒరిజినల్ బతుకు మీకు కావాలి. హోమియోపతి కూడా పక్కన పెట్టండి. హోమియోపతి మీరు తీసుకుంటారా లేదా అనేది మీ విషయం. బట్ తీసుకుంటే తొందరగా బయటపడతారు. ఒకవేళ అట్లీస్ట్ అల్లోపతి బంద్ చేయగలిగితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఓకే. మీరు చెప్తూ ఉంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ అనేది కూడా గుర్తొస్తుంది సార్. ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కానీ, అండ్ తర్వాత సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా వాటర్ సైడ్కి కన్వర్ట్ అవ్వడానికి ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. చాలా మంది చెప్తున్నారు కదా, ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ని తీసుకోండి, మీరు ఏదైనా మెడిసిన్ వాడతారంటే ఐ డోంట్ టేక్ ఎనీ మెడిసిన్స్ అనేటువంటి అసలు వాళ్ళు అగెనిస్ట్. మన వాళ్ళు యాంటీబయాటిక్ ఐ విల్ టేక్ డైలీ, ఐ విల్ టేక్ డైలీ, ఐ విల్ టేక్ డైలీ.
చూడండి అంటే కనుక మన కాన్షియస్ అనేది మనం కొంచెం ఇప్పుడున్నటువంటి గ్లోబల్ సిస్టంలో మన తెలివితేటలు అనేటువంటివి కొంచెం అందరినీ ఇప్పుడు మన చుట్టూ ఉన్నది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అక్కడ మెడికల్ షాప్ ఉంటుంది, ఇక్కడ డాక్టర్ ఉంటాడు, వెనకాల హాస్పిటల్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫాస్ట్ పరిగెత్తచ్చు. ఈరోజు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, యాంజియోగ్రామ్ చేయించుకొని నేను హాస్పిటల్కి వెళ్తున్నా అన్నాడు. రొటీన్ చెకప్లు అయితే ఓకే, బట్ ఎవ్రీ 6 months చేయించుకుంటా అన్నాడు. ఏంటి ప్రాబ్లం? నాకు నిద్ర రాదండి రాత్రిపూట. నిద్ర రావడానికి నేను ఆక్సిజన్ పెట్టుకొని నేను పడుకుంటా. అంత తీవ్రంగా ఉంది. ఎందుకు నిద్ర రాదంటే కనుక వాళ్ళ బాడీకి ఆక్సిజన్ సప్లై సరిపోదు. నోటి ద్వారా ముక్కు ద్వారా పీల్చుకునేది కూడా బాడీ సఫిషియెంట్ కాదు. అది కూడా గట్ ఇష్యూనే. ఆక్సిజన్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది బాడీకి. ఓకే, ఎక్కువ గాలి ప్రెస్ చేస్తే కానీ ఆక్సిజన్ తీసుకోదు. ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్. మొత్తం ఆయన హిస్టరీ తీసుకుంటే ఆయన అస్తమాకి దాదాపుగా 3 years మందులు వాడాడు, ఇంగ్లీష్ మందులు. ఓకే, అస్తమా కంటే ముందు అలర్జీకి మందులు వాడాడు. అలర్జీ కంటే ముందు లూజ్ మోషన్స్ గట్ ఇష్యూస్కి మందులు వాడాడు. సో గట్ ఇష్యూస్ నుంచి అలర్జీస్ నుంచి కాఫ్ నుంచి అస్తమా నుంచి ఈరోజు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి. దానివల్ల ఆ బాడీకి ఆక్సిజన్ లేకపోతే ఏమైందంటే భయం అయిపోతుంది, షివరింగ్ అన్నీ వచ్చేస్తుంది. ఇంత దూరం రావడానికి కారణం ఎవరు? టాబ్లెట్సే, మళ్ళీ కెమికల్. మళ్ళీ మీకే ప్రాబ్లం రావచ్చు కదా రేపు పొద్దున. మీరే ఈ పొజిషన్లోకి వెళ్ళొచ్చు కదా. మీరే రేపు పొద్దున డేంజర్. ఎందుకు ఆలోచించారు మీరు అసలుకి? నేను చెప్పేది మిమ్మల్ని ఏదో అట్రాక్ట్ చేసుకోవడానికో లేకపోతే కనుక మీకు ఏదో మీరు వాడదాన్ని అగ్నిస్ట్ కాదు అని చెప్పేది. మనం ఒక సామాజిక వ్యవస్థలో, న్యాచురల్ వ్యవస్థలో ఉండాలంటే చాలామంది ఈరోజు అనుకుంటారు డైట్ అంటారు. డైట్ కూడా మీకు వీక్నెస్ కూడా మెడిసిన్స్ వచ్చిందే. మీరు మీ బాడీ వీక్ కావడం వల్ల డైట్ అనేది మీరు మేనేజ్ చేయలేకపోవడం వల్ల డైట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా మైండ్ బాడీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు వస్తాయి. ఈ మెడికల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మనం కనుక తెలుసుకోగలిగితే మీ హెల్త్ అనేది మీ దగ్గర ఉంటుంది. లేదనుకుంటే మీ హెల్త్ అనేది మెడికల్ షాప్లో ఉంటుంది. మీ డబ్బులు కూడా మెడికల్ షాప్లోనే ఉంటాయి. మీరు సంపాదించినంత కూడా హాస్పిటల్స్కి హాస్పిటల్ ఉంటాయి. చెప్తాను కదా, ఒక మంచి లైఫ్ ఉండాలంటే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ఇంపార్టెంట్. నువ్వు హెల్త్ బాగున్నప్పుడే కదా నీ యొక్క దేనికోసం నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. నీ హ్యాపీనెస్ కూడా పోతుంది కెమికల్స్ తోటి. సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఘోరంగా బాధపడుతున్నారు. డయాబెటీస్ వల్ల సెక్సువల్ ప్రాబ్లం వస్తుంది. అర్థం మీకు? చాలా ఇవన్నీ కూడా అంటే కనుక ఏదో సర్వైవ్ అవుతున్నాం మనం. సరే, ఇంత ఫుల్ డ్యామేజ్ అయిన పర్సన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అతన్ని తీసుకొని వచ్చి ఈ హోమియో మెడిసిన్ అనేది కూడా వాడినిస్తూ ఉంటే సో హీ బికమ్ ఏ నార్మల్ పర్సన్. ఖచ్చితంగా కదా, మొత్తం బ్యాక్ తీసుకొని రావచ్చు మొత్తం. ఓకే, నార్మల్. అంటే సపోజ్ 70-80 years అయింది అనుకోండి, వాళ్ళు ఇర్రివర్సిబుల్ ప్యాథాలజీ ఉంటుంది వాళ్ళకి. ఎనికి రాదు మొత్తం, బట్ బెటర్ చేసుకోవచ్చు. బెటర్ అంటే కొంచెం వాళ్ళు నడవలేకపోతున్నారు, లేదా ఇంకా కొంచెం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం బెటర్ చేసుకోవచ్చు. అదే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లమ్ని క్యారీ చేస్తూ ఒక ఏజ్ 70 yearsకి ఏమైందంటే కనుక సెల్స్ అనేటువంటివి రివర్సిబుల్ రావు, ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ వాళ్ళని ఒక 10 years లైఫ్ స్పాన్ పెంచవచ్చు, ఉన్న ప్రాబ్లం నుంచి బెటర్ చేసుకోవచ్చు. లేదంటే మెడిసిన్స్ వాడే దాంట్లో 50%, 70% తగ్గించవచ్చు. ఓకే, ఆ తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు. అంటే ఆ ప్రాబ్లం నెక్స్ట్ పోనీ కూడా కాపాడుకోవచ్చు. జిరాట్రిక్ మెడిసిన్ అంటారు, హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అసలుకి చెప్తున్నా కదా, ఈరోజు 60+ ఉన్నోళ్ళు కానీ ఈవెన్ 40+ ఉన్నోళ్ళు కానీ ఆర్థరైటిస్తో ఎందుకు బాధపడుతున్నారు అంటే ఈ ఆర్థరైటిస్ కారణం కాల్షియం డిస్టర్బెన్స్ ఇన్ ది బాడీ. దీనికి కారణం గట్టి. ఇవన్నీ గమనించుకుంటారు. ఇక్కడ ఆర్థరైటిస్ డాక్టర్కి వెళ్తే ఆర్థరైటిస్ ట్రీట్ చేస్తాడు, లేదంటే మొక్కలు రిప్లేస్ చేస్తాడు. ప్యాచ్ అల్లోపతి ట్రీట్మెంట్ అంతా కూడా ప్యాచ్. ఇట్ ఈస్ ఒక ప్యాచ్ వర్క్. మీకు ప్యాచ్ చేసి పంపిస్తారు, మళ్ళీ ఇంకో చోట డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ అక్కడ ప్యాచ్ చేస్తారు, మళ్ళీ ఇంకో చోట డ్యామేజ్ అయితే ఎక్కడ ప్యాచ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ప్యాచ్ అవుతుంది, ఇక్కడ మొత్తం మీ బాడీ అంతా ఒక ప్యాచ్ వర్క్ తోటే సపోతుందే కానీ హోల్ బాడీ ఒకటే అనే విషయం మీరు మర్చిపోతున్నారు.